హలో గైస్ 4 ఇయర్స్ కష్టపడి ఇండియా సినిమాలోనే బిగ్గెస్ట్ యాక్టర్స్ అందరినీ క్యాస్ట్ చేసి ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా మన ముందుకు వచ్చిన కల్కి 2898 AD సినిమాకి ప్రమోషన్ సరిగ్గా చేయలేదని అందరూ చాలా ఫీల్ అయ్యారు. మరి మూవీ స్టార్ట్ అయ్యాక క్రియేట్ అయిన హైప్ ప్రమోషన్స్ లేకుండా డల్ అయిపోయింది అని అనిపించిన ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దామా. ఈ సినిమా కథని మొత్తం చాలా తెలివిగా ట్రైలర్లోనే చూపించేశాడు నాగ్ అశ్విన్. ప్రజెంట్ నుండి ఒక 6000 సంవత్సరాల తర్వాత సుప్రీం యస్కిన్ క్రియేట్ చేసుకున్న కాంప్లెక్స్లో కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో ఒక సబ్జెక్టే సుమ్ 80. ఈ సుమ్ 80 ఆ కాంప్లెక్స్ నుండి తప్పించుకుంటుంది. తన మీద ఒక బౌంటీ హంట్ని పెడతారు. కాంప్లెక్స్లోకి ఎలాగైనా వెళ్ళాలి అనుకునే భైరవ తన కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. భైరవ తనని పట్టుకున్నాడా లేదా, సుమ్ 80ని అశ్వత్థామ ఎందుకు రక్షిస్తున్నాడు అనేది మిగతా స్టోరీ. ఇలాంటి ఒక థాట్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలని ఎంతమందికి ఉన్నా దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే చాలా విజన్ అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. దానికి తగ్గట్లుగానే నాగ్ అశ్విన్ అండ్ టీమ్ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది సినిమాలో. ఫస్ట్ సీన్ నుండే ఒక డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్లిపోతుంది మూవీ. ఫస్ట్ హాఫ్లో దిశా పటాని సీన్ అండ్ సాంగ్ కొంచెం డీవియేషన్లా అనిపిస్తుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా కథని చెప్తూ మధ్యలో కొంచెం ఫన్ని యాడ్ చేసి ప్రభాస్ నుండి తన ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే హైస్ని ఇస్తూ చాలా పకడ్బందీగా ప్రజెంట్ చేశారు మూవీని. మధ్యలో చాలా క్యామియోస్ కూడా మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. ప్రాపర్గా సెటప్ చేసి ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్కి సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతాయి. సెకండ్ హాఫ్లో కూడా స్టార్టింగ్ కొంచెం సేపు టైం తీసుకున్న ఒక లెంతీ ఫైట్ ఎపిసోడ్ దగ్గర నుండి ఎక్కడ తగ్గకుండా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. ఇక క్లైమాక్స్లో మాత్రం సీట్లో ఎవ్వరు కూర్చోలేరు. క్లైమాక్స్ సీన్స్ ఇచ్చే హైకి అసలు సినిమా అప్పుడే ఎందుకు అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైథాలజీని ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి లింక్ చేసిన విధానమే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మహాభారతంలోని అశ్వత్థామ క్యారెక్టర్ ఫ్యూచర్ టెక్నాలజీతో ఫైట్ చేయడం అనే థాట్ కూడా స్క్రీన్ మీద చూడడానికి భలే అనిపిస్తుంది. అయితే దీపికా పడుకోన్ క్యారెక్టర్ డిజైన్ అండ్ బ్యాక్ స్టోరీ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే ఇంకా మంచి హై ఇచ్చేది మూవీ. క్లైమాక్స్లో వచ్చే హైకి అక్కడక్కడ ఉన్న కొన్ని ఫ్లాస్ కూడా మర్చిపోయేలా చేస్తుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ సెకండ్ పార్ట్కి లీడ్ కూడా వదిలేశారు. కొంచెం ఎగ్జాజరేటెడ్గా అనిపించినా ఇది డెఫినెట్గా రికార్డ్స్ అన్ని తిరగరాయడం గ్యారంటీ. పీక్ ఇండియన్ సినిమా, పీక్ తెలుగు సినిమా. డెఫినెట్గా మంచి సౌండ్ అండ్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే భైరవ క్యారెక్టర్లో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత కొంచెం ఎనర్జెటిక్గా చూసే ఛాన్స్ అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో తన కామెడీ టైమింగ్తో నవ్వించాడు కూడా. ఫ్యాన్స్కి మాత్రం చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, అవన్నీ రివీల్ చేయాలనుకోవట్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ గ్యారంటీ. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ లిమిటెడ్గా ఉంది ఈ పార్ట్లో, అయితే ఉన్న కొద్దిసేపు తన లుక్స్ మెస్పరైజ్ చేస్తుంది. లాస్ట్లో ఇంకో లుక్ షాకింగ్గా ఉంది. సినిమా కథ అంతా దీపికా పడుకోన్ చుట్టూనే తిరిగినా తన రోల్ కొంచెం లిమిటెడ్గానే అనిపిస్తుంది. తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. రాజేంద్ర ప్రసాద్, శోభన, యానాబెన్, పశుపతి అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. దిశా పటాని మాత్రం జస్ట్ ఓకే. చాలా కెమెరాస్ ఉంటాయి ఈ సినిమాలో, అవన్నీ చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి అండ్ చాలా హై కూడా ఇస్తాయి. సో తప్పకుండా థియేటర్లోనే చూడండి. టెక్నికల్గా ఇది వన్ ఆఫ్ ది బ్రిలియంట్ మూవీస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనం ఒక ఇండియన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అయితే ఉండదు. సంతోష్ నారాయణన్ బిట్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ వరల్డ్కి చాలా యాప్ట్గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు ఈ మూవీలో. అమితాబ్ గారి యంగ్ క్యారెక్టర్కి యూజ్ చేసిన డీఏజింగ్ మాత్రమే కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఒక కొత్త వరల్డ్ని ఆడియన్స్ బిలీవ్ చేసేలా క్రియేట్ చేసిన సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సాంబాలలో వెపన్స్ మాత్రం కొంచెం టాయ్స్లా అనిపిస్తాయి. సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు చేసిన వైజయంతి మూవీస్ బ్యానర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రొడక్షన్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నాగ్ అశ్విన్ విజన్ ఏంటి అనేది ఈ సినిమా చూసినాక చాలామంది సోకాల్డ్ సినిమా పండితులకి అర్థమవుతుంది. తన ప్రీవియస్ సినిమా చూడకుండానే తన మీద నమ్మకం లేదని అన్న కొంతమందికి, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అనుకునే మీరు హాలీవుడ్ సినిమాలు సరిగ్గా చూడట్లేదు అని వాగిన ఇంకొంతమందికి ముఖం మీద గట్టి దెబ్బ కొట్టాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ సినిమా అని లోపలికి వెళ్ళిన ఆడియన్స్ డెఫినెట్గా నాగ్ అశ్విన్కి ఫ్యాన్ అవుతారు. అలా ఉంది తన మేకింగ్ అండ్ డీటెయిలింగ్. ఓవరాల్గా కల్కి 2898 AD 3 hours ఆఫ్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్. అక్కడక్కడ మాత్రం కొన్ని హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్స్ అయితే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ ఎందుకు చేయలేదు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదు కూడా. ఇందులో ఉన్న కంటెంట్కి జనాలు థియేటర్లోకి పరిగెట్టడం గ్యారంటీ. డోంట్ మిస్ దిస్ విజువల్ స్పెక్టాకిల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.